నమస్తే, నా పేరు పంజ. మన హిందీ సాహిత్యం నేర్చుకుంటున్నాము. హిందీ సాహిత్యకి ఇతిహాస లేఖన్ పద్ధతియా. ఈ లేఖన పద్ధతులు ఏంటో చూద్దాం. వర్ణానుక్రమం ఉంది, కాలానుక్రమం ఉంది, వైజ్ఞానిక పద్ధతి ఉంది, విధేయవాది పద్ధతి ఉంది. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి? వర్ణానుక్రమ పద్ధతి. सर्वाधिक दोषपूर्ण व प्राचीन पद्धति है. ओके, इदेंटी सर्वाधिक दोषपूर्ण और प्राचीन पद्धति है. दोषम उन्नति चाला पात पद्धति. इस पद्धति में कवियों व लेखकों का परिचय उनके नाम के వర్ణానుక్రమం అంటే ఆల్ఫాబెట్ వైజ్ కవులు పరిచయాలు ఉన్నాయన్నమాట. అందుకు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. గాసదతాసి व शिव सिंह संगर ने अपने ग्रंथों में इसी पद्धति का प्रयोग. వాళ్ళు ఇలాగ మనకు డిక్షనరీ చూడండి, ABCD ఆల్ఫాబెట్స్ తోటి స్టార్ట్ అయ్యే పేర్లు, వర్డ్స్, మీనింగ్స్ ఉంటాయి కదా. అలాగే ఆల్ఫాబెట్ వైజ్ పేర్లతో ఉన్న కవి పరిచయాలు ఉంటాయన్నమాట. ఇదే పద్ధతి గాసదతాసి शिव सिंह संगर కూడా ఉపయోగించారన్నమాట. यह साहित्य इतिहास लेखन के सर्वाधिक दोष है. ఇప్పుడు మనం కాలం నిర్ణయించాం, ఎవరు ముందు ఎవరి తర్వాత దీనివల్ల తెలియదు కదా. ఎవరు ఫస్ట్ కవితలు రాశారు, ఎవరు ఫస్ట్ కనిపెట్టారు అనే మాట ఉండదన్నమాట. इस प्रणाली पर आधारित ग्रंथों को साहित्य इतिहास की अपेक्षा साहित्यकार कोश कहना उपयुक्त है. कोश ग्रंथों के लिए यह प्रणाली उपयुक्त है. ఓకే, కోశ గ్రంథ అంటే ఇంతమంది ఉన్నారని తెలియడానికే వీళ్ళ గ్రంథాలు పనికొస్తుంది, కానీ ఆల్ఫాబెట్ వైజ్ అయితే ఇది యూజ్ అవ్వదు అని. ఆల్ఫాబెట్ వల్ల ఎందుకు అవ్వదు అంటే, ఇప్పుడు కవులు ఉన్నారు, ఫలానా కాలంలోని ఏ కవి బాగా రాశారు అనే టాపికే ఉండదు, తెలియకుండా పోతుందన్నమాట. అందుకని వర్ణానుక్రమ పద్ధతి ప్రాచీన పద్ధతి, దోషపూర్ణ పద్ధతి అని అన్నారనమాట. సెకండ్ వన్ కాలానుక్రమ పద్ధతి. జార్జ్ గ్రీసన్ ने द मॉडर्न वर्नाक्युलर लिटरेचर ऑफ हिंदुस्तान अतन बुक अनమాట इसी पद्धति को आधार बनाकर लिखा है. इस पद्धति पर यह इसके आधार पर लिखे गए ग्रंथों को कहने की अपेक्षा कविवृत्त संग्रह करना उपयुक्त होगा. ఓకే, ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్లో కూడా ఇదే పద్ధతిని యూజ్ చేశారనమాట. నెక్స్ట్ వైజ్ఞానిక పద్ధతి. वैज्ञानिक पद्धति डॉक्टर गणपति चंद्रगुप्त ने हिंदी साहित्य का वैज्ञानिक इतिहास इसी पद्धति को आधार बनाकर వాళ్ళు కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యారన్నమాట. इस पद्धति में तथ्यों का संग्रह कर विश्लेषण किया जाता है या निष्कर्ष प्रस्तुत किए जाते हैं. సాహిత్య ఇతిహాస లేఖన్ కి అపేక్ష కోడ్ లేఖన్ కి ఉపయుక్త है. ఇది కోడ్ లేఖన్ గురించి ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ విధేయవాది పద్ధతి. विधेयवादी पद्धतिलोनेंटी साहित्य इतिहास लेखन की सर्वाधिक उपयुक्त विधि है. सर्वाधिक उपयुक्त विधि. इस विधि के जन्मदाता एवरू तेन अन्नमाट. इस पद्धति में साहित्य ऐतिहासिक प्रवृत्तियों का अध्ययन युगीन परिस्थितियों के संदर्भ में किया जाता है. युगीन परिस्थितियों के संदर्भलोने ఇది యూజ్ చేస్తారు. आचार्य शुक्ल ने अपने साहित्य ऐतिहासिक लेखन में इसी पद्धति का उपयोग किया गया है और इसी कारण उनके इतिहास ग्रंथों को सच्चे अर्थों में हिंदी साहित्य का प्रथम इतिहास ग्रंथ कहा जाता है. आचार्य शुक्ल के अनुसार प्रत्येक देश का साहित्य वहाँ की जनता की संचित चित्तवृत्ति का बिंब होता है. ओके, तब यह निश्चित है कि जनता की चित्तवृत्ति के परिवर्तन के साथ साथ साहित्य का परिवर्तन साहित्य इतिहास कहलाता है. ఇది ఎంతవరకు అనమాట. ఇప్పుడు మీకు చిన్న చిన్న ఇవి చెప్తాను, जस्ट बिट्स के अनమాట. हिंदी साहित्य के इतिहास में लगभग 8वीं शताब्दी से लेकर 14वीं शताब्दी के मध्य तक के काल को आदिकाल कहा जाता है. आदिकाल ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 8वीं शताब्दी से 14वीं 8వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం ఉన్న కాలాన్ని ఆదికాలాన్ని అంటారనమాట.
ఈ ఆది కాలం పేరు ఎవరిచ్చారు? హాజారీ ప్రసాద్ ద్వివేది సే మిలా హై. రామచంద్ర శుక్ల దీనికి ఏమంటారు? వీర్ గాథా కాల్ అని. విశ్వనాథ్ ప్రసాద్ మిశ్ర దీనికి ఏమంటారు? వీర్ కాల్ అని. మిశ్ర బంధు ప్రారంభిక కాల్ అని. ఆచార్య మహావీర్ ప్రసాద్ బీజోపన్ అని అంటారనమాట. డాక్టర్ రామ్ కుమార్ వర్మ ఏమంటారు? చారణ్ కాల్ అని. రాహుల్ సంస్కృతన్ సిద్ధ సామంత్ కాల్. మీకు బిట్లో నిలగడుగుతాడంటే విశ్వనాథ్ ప్రసాద్ ఆదికాల్ని ఏం పేరుతో పిలిచేవాడు, మిశ్ర బంధు ఏమని పిలిచేవారు, ఇలాగ అడుగుతాడు. సో అందుకని ఇది గుర్తుపెట్టుకోవడం మంచిదన్నమాట. సో इस समय का साहित्य मुख्यतः సిద్ధ సాహిత్య, నాథ సాహిత్య, జైన్ సాహిత్య, రాసో సాహిత్య అని ఉన్నది. వీటి గురించి ఒక్కొక్కటి దాని గురించి మనం తెలుసుకుందాం. సిద్ధ సాహిత్యం ఏంటి, నాథ్ సాహిత్యం ఏంటి, జైన్ సాహిత్యం ఏంటి, రాసు సాహిత్యం ఏంటి తెలుసుకుందాం. సో ఇది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. ధన్యవాదాలు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.